అందరికీ నమస్కారం అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఇది నీ కంట పడింది అంటే నువ్వు అదృష్టవంతునివి తల్లి. నీకు ఈ రూ. 20తో 20,00,000 కూడా చేరే ఒక పెద్ద అవకాశం రప్పిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఇది నీ కంట పడితే నువ్వు అదృష్టవంతుడివేనని అమ్మవారు మనకు ఒక మంచి విషయం చెప్పబోతున్నారండి. అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి అలాగే హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. శ్రీనివాస గారజు గురుజీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా రాజకీయ సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారజు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు, అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి. కాబట్టి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి. మీ యొక్క సమస్యలని తీర్చుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది. ఈ రోజుటి వీడియోలో ఈరోజు ఒక మంచి విషయం తెలియజేయబోతున్నానండి. ఇది ఎవరైతే చూడగలుగుతారో వారు నిజంగా అదృష్టవంతులనే చెప్పవచ్చు. చాలా మంచి ఒక రెమెడీ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఎలాంటి ఖర్చు అనేది లేకుండా, అలాగే మనకు ఈ యొక్క పరిహారం చేసినప్పుడు లాభమే తప్ప నష్టం లేదండి. మనకు కావాల్సింది ఒక రూ. 20 నోటు. రూ. 20 నోటుతో మనకు 20 లక్షలుగా మారే అదృష్టం అనేది కలిసి వస్తుంది అన్నప్పుడు చేయటంలో తప్పే లేదండి. ఇక ఈ యొక్క పరిహారానికి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, అందుకైనా నియమాలు ఏంటి అని పూర్తిగా తెలుసుకుందాం. మనం మొట్టమొదటిగా ఈ యొక్క పరిహారం చేయడానికి చక్కగా స్నానం చేస్తుంటే సరిపోతుందండి. అదేవిధంగా పీరియడ్స్ టైంలో ఈ యొక్క పరిహారం అనేది చేయవద్దు. అలాగే మీరు నాన్ వెజ్ తిన్నా సరే చక్కగా స్నానం చేసేసి తర్వాత ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పరిహారానికి మనకు మెయిన్గా కావాల్సింది రూ. 20 నోటు, 20 రూపీస్ కరెన్సీ అనేది నోట్ అనేది తీసుకోవాలండి. ఎందుకు రూ. 20 నోట? అది మనం తీసుకునేది కూడా ఎలా ఉండాలి అంటే గ్రీన్ కలర్లో, అంటే 2 రకాలుగా ఉంటుంది కదా. 20 రూపీస్ నోట్ అనేది మనకు పాతది రెడ్ కలర్లో ఒకటి ఉంటుంది, అలాగే కొత్తగా వచ్చింది గ్రీన్ కలర్లో ఒకటి ఉంటుంది. గ్రీన్ అనేది తీసుకోండి. ఎందువల్లంటే మనం డబ్బు పరంగా ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి కుబేరుడికి, మనం ధనానికి అధిపతి అయిన కుబేరుడికి సంబంధించిన గ్రీన్ కలర్, ఆయనకి ఇష్టమైన రంగు పచ్చ కలర్ కాబట్టి మనం ఈ యొక్క రూ. 20 నోట్ని గ్రీన్ కలర్ నోట్ అనేది తీసుకున్నప్పుడు మనకు ఫలితం అనేది రెట్టింపుగా ఉంటుంది. సో ఒక రూ. 20 నోట్ అనేది తీసుకోండి. ఈ రూ. 20 నోటు మీద మీరు గ్రీన్ కలర్ పెన్ను ఉంటే గ్రీన్ కలర్ పెన్తో ఇప్పుడు స్క్రీన్లో చూపించబోయే ఈ యొక్క సింబల్ అనేది మనకు అందులో వైట్గా ఉంటుంది కదా, 2 సైడ్లో వైట్గా ఉంటుంది. ఆ వైట్ కలర్ పైన మీరు ఈ యొక్క చూపిస్తున్న ఈ సింబల్ అనేది వేసుకోండి. అంటే 3 త్రిభుజాలు అనేది, అలాగే 3 డాట్స్ అనేవి వస్తుంది. యాజ్ టీజ్గా స్క్రీన్లో ఎలా ఉందో అలాగే చూపించుకోండి. ఈ సింబల్ అనేది మనీ అట్రాక్టివ్ చేసే ఒక సింబల్ అన్నమాట. ధనానికి సంబంధించిన ఒక మనకి విపరీతంగా చేర్చబడే ఒక సింబల్ అని చెప్పబడుతుంది. కాబట్టి ఈ సింబల్ని మనకు ఆ రూ. 20 నోట్లో వైట్గా ఉంటుంది కదా, ఆ ప్లేస్లో రాసుకోండి. మళ్ళీ అలాగే వెనకాల కూడా వైట్ ఉంటుంది కదా, అందులో 897 అనే ఒక ఏంజల్ నెంబర్ రాసుకోండి. ఇది ధనాన్ని ఆకర్షించే ఒక ఏంజల్ నెంబర్ అనేది చెప్పబడుతుందన్నమాట. ఇలా రాసుకున్న తర్వాత ఈ యొక్క 20 రూపీస్ పైన మీరు ఏం చేస్తారంటే వడ్లు అనేది తెలుసు కదండి, వడ్లు అనేది ఉంటే ఒక స్పూన్ వడ్లు అనేది పెట్టండి. వడ్లు అనేది ఇప్పుడు మాకు ఎక్కడ లేదండి, మా ఇంట్లో సమయానికి లేవన్నప్పుడు మనం తినే బియ్యం అయినా సరే ఒక స్పూన్ బియ్యం, అలాగే ఒక 1/2 స్పూన్ చక్కెర,
బియ్యం అలాగే చక్కెర. బియ్యం ఒక స్పూను లేదా వడ్లుంటే కూడా ఇంకా శ్రేష్టం, వడ్లనేది కూడా తీసుకోండి. వీటితో పాటుగా ఒక అర స్పూన్ చక్కెర అనేది ఆ యొక్క రూ. 20 నోటు మీద పెట్టండి. పెట్టి మీ చేతులు అనేది తీసుకొని ఈ యొక్క చక్కెర నోటు మనం ఆ నోటు మీద సింబల్ రాస్తున్నాం కదా, అలాగే డబ్బుకి మనీ అట్రాక్షన్ నంబర్ కూడా రాస్తున్నాము. మీ చేతిలో పెట్టుకొని మీరు విపరీతంగా డబ్బు చేరాలి, విపరీతమైన ధనయోగం అనేది కలగాలి, కుబేర యోగం అనేది కలగాలి, లక్ష్మీ కటాక్షం అనేది కలగాలి, మేము చేసే పనిలో మంచి ప్రయోజనం కలిగి మాకు విపరీతమైన ధనలాభం అనేది కలగాలని ఇలా మంచి మంచి అఫర్మేషన్స్ అనేది చెప్పుకోండి. ఒక 1 మినిట్ లేదా ఒక 30 సెకండ్స్ అయినా సరే మంచి మంచి అఫర్మేషన్స్ మీరు మనసులో అనుకొని దాన్ని రౌండ్గా చుట్టేసి ఒక బౌల్లో కానీ లేదా ఒక చిన్న ఏదైనా గాజు డబ్బా ఉంటే అందులో పెట్టేసేయండి. అలాగే పెట్టేసి మీరు చక్కగా మీ పూజ గదిలోనో లేదా సేఫ్గా ఒక దగ్గర అనేది పెట్టుకోండి. పూజ గదిలో పెడితే మనకి ఇంకా ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే దైవశక్తి వస్తుంది అనే ఒక నమ్మకం. ఇలా మీరు పూజ గదిలో అనేది పెట్టేసుకోండి. తర్వాత రోజు ఆ రాత్రంతా వచ్చి మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు. ఇది శుక్రవారం చేసుకుంటారా, సోమవారం చేసుకుంటారా, మంగళవారం చేసుకుంటారా, గురువారం చేసుకుంటారా, మీ ఇష్టం, ఏ రోజైనా కూడా చేసుకోవచ్చు. రావుకాలం, యమగండం అలాంటి సమయాలు కాకుండా మిగతా సమయాల్లో ఎప్పుడైనా చేసుకోండి. ఇంకా హోరా సమయాలు అంటే రాత్రి 8 నుంచి 9, 1 నుంచి 2, ఉదయాన్నే 6 నుంచి 7 ఇవన్నీ హోరా సమయాలు. అంటే ఒక్కొక్క రోజులో ఒక్కొక్క హోరా సమయం అనేది ఉంటుంది కదా. అంటే మంగళవారం రోజు శుక్రవారం రోజు, బుధవారం రోజు బుధహోర, గురువారం రోజు గురుహోర, శుక్రవారం రోజు శుక్రహోర, ఇలా హోరా సమయాల్లో చేసుకుంటే కూడా చాలా మంచిది. ఇంకా బ్రహ్మముహూర్తంలో చేసుకుంటామంటే ఇంకా డబల్ ప్రయోజనం అనేది మనకు చాలా పాజిటివ్గా అనేది వస్తుందన్నమాట. ఇలా ఎప్పుడైనా చేసుకున్నా ఒక రోజు అనేది మీ పూజ గదిలో ఆ యొక్క నోట్ని అనేది ఉంచేసి మరుసటి రోజు ఆ చక్కెర అలాగే బియ్యం వాటిని ఏదైనా పక్షులకు ఆహారంగా వేసేసి, అంటే కాకిలకు కానీ లేదా చీమలకు కానీ అలాగా ఆహారంగా జీవులకు అనేది వేసేసి ఆ నోటును మాత్రం మీరు డైలీ యూస్ చేసుకునే పర్స్, వ్యాలెట్, బీరువా లేదా గల్లాపెట్టి ఇలాంటి ప్లేసుల్లో, అంటే డబ్బు పెట్టే ప్లేసులు అనేది పెట్టుకోండి. అంతే. ఇది ఒక్కసారి చేస్తే చాలండి. సంవత్సరంలో ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది. మంచిగా మీకు ప్రయోజనం అనేది రెట్టింపు అనేది వస్తుంది. ఒక్కసారి చేసి చూడండి. ఇంకా దాని గురించి మీరు మర్చిపోండి. కానీ ఇంకా ఆ యొక్క నోట్ని అనేది ఖర్చు చేయకూడదు. ఒకవేళ మీ వ్యాలెట్లో కానీ మీ పర్స్లో, బ్యాగ్లో, హ్యాండ్ బ్యాగ్లో అలా పెట్టుకున్నప్పుడు దానికి ఏదైనా ఒక జిప్లాక్ కవర్లో పెట్టుకొని మీరు పెట్టేసుకోవచ్చు. దాన్ని ఎప్పుడు కూడా మీరు ఖర్చు చేయకుండా మీ పర్స్లో ఉండేలాగా చూసుకోవాలి. అదొక్కటి మాత్రం పాటించండి. సో ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అనేది మీకు ధనపరంగా లాభం అనేది వస్తుంది. ఇది పెద్ద కష్టమో కాదు, అదేవిధంగా ఎటువంటి నష్టమో కాదు, ఖర్చు అనేది కూడా ఏమీ లేదు. ఒక రూ. 20 నోటు అనేది మాత్రం మనం ఖర్చు చేసే సరిపోతుంది. మనం నమ్మకం అనే ఒక పెట్టుబడి పెట్టి మనం ఏ యొక్క పని చేసినా కూడా అది ఖచ్చితంగా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. సో నమ్మకంగా చేయండి, అంతా మంచి జరుగుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై వరాహి.